హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు అయితే మన వీడియోలో హైదరాబాద్లో ఉన్న రామోజీ ఫిలిం సిటీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా. నేనైతే లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ఫ్యామిలీతో పాటు రామోజీ ఫిలిం సిటీని విజిట్ చేయడానికి అయితే వెళ్ళాము. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. అక్కడ అసలు టైం సరిపోదన్నమాట అంతా తిరగడానికి. అక్కడ టికెట్ తీసుకునేటప్పుడు స్టాఫ్ అన్నారు, రామోజీ ఫిలిం సిటీ మొత్తం తిరగాలంటే మీకు 2 days ఫుల్గా పడుతుంది అనేసని. మేము ఇంకా కువైట్కి వచ్చే టైం దగ్గరలో ఉన్నప్పుడు వెళ్ళామన్నమాట. దానికోసమని మేమైతే 2 days లేము, ఒక డే అయితే ఫుల్గా ఉండి చూసాము. అప్పటికే అసలు మేమంతా కవర్ చేయలేకపోయాము. చాలా తక్కువ మాకు నియర్గా ఉన్న ప్లేసెస్ అన్నీ తిరిగేసి వచ్చేసాము. మెయిన్గా అయితే మాహిష్మతి సామ్రాజ్యం అక్కడైతే ఉన్నాము. మన బాహుబలి సెట్ని చూడడానికే కదా ఇప్పుడు అందరూ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళేది. ఇంతకు ముందు అయితే ఇంకా చాలా బాగుండేదంట. ఇప్పుడు వర్షాలకి ఎండలకి మొత్తం అన్నీ తడిచిపోయి చాలా వరకు పాడైపోయినాయి. మేము వెళ్ళినప్పుడైతే ఇలా ఉన్నది. నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా బాహుబలి సినిమా చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో సేమ్ అక్కడ ఉన్నంతసేపు కూడా మనం ఆ సినిమాలో ఉన్నాము అన్నట్టుగా ఫీల్ అయిపోయేలాగా ఉంది. హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఇంకా హైదరాబాద్కి విజిటింగ్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీని ఆల్రెడీ చూసే ఉండొచ్చు. నేనైతే కనుక లాస్ట్ టైం వచ్చినప్పుడే చూశాను. ఇక టికెట్ విషయానికి వస్తే ఒక రోజు టికెట్ అయితే కనుక ఒక్కొక్క పర్సన్కి 1500 రూపాయలు. 2 రోజులకైతే ఎంత అనేది నాకైతే ఐడియా లేదు. మేమైతే ఒక్క రోజుకి తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్కరికి 1500 పెట్టి టికెట్ అయితే తీసుకున్నాము. ఆ రోజు మనం ఆ రోజులో ఎంతవరకు చూస్తే అంతవరకు మొత్తం చూడొచ్చు. వాళ్ళకి ఒక టైం ఉంటుంది కదా, క్లోజింగ్ టైము 8 or 9 అలాగా. వాళ్ళు క్లోజ్ చేసే వరకు కూడా మనం అంతా తిరిగి చూడొచ్చు. పిల్లలతో వెళ్తే కనుక చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇది ఒక మంచి ప్లేసు. హైదరాబాద్లో విజిటింగ్ ప్లేసెస్లో చాలా మంచి ప్లేసు. చూడడానికి పిల్లలతో ఫ్యామిలీతో వెళ్ళాల్సిన ప్లేస్ అని అయితే నేను అంటాను. నేను రామోజీ ఫిలిం సిటీకి బాగా ఎక్సైటింగ్గా వెళ్ళాను. ఎందుకు అంటే చాలా వరకు షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఎవరో ఒకరు కనిపిస్తారు, యాక్టర్స్ సెలబ్రిటీస్ అనుకుంటూను. కానీ నాకైతే అసలు ఒక్కరు కూడా కనిపించలేదు. ఎక్కడ షూటింగ్స్ కూడా జరగట్లేదు. మామూలుగా షూటింగ్స్ జరిగినా కూడా అక్కడ పెద్ద పెద్ద షెడ్స్లా ఉన్నాయి. ఆ షెడ్స్ లోపల లాక్ వేసేసి షూటింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ కొన్ని అయితే క్లోజ్ చేసేసి ఉన్నాయి. ఓపెన్లో ఉన్న వాటిలో అయితే ఎక్కడ కూడా షూటింగ్ అనేది జరగలేదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఓన్లీ బాహుబలి సెట్టింగ్ మాత్రమే ఉంటుంది రామోజీ ఫిలిం సిటీలో అనేసని. లేదండి, అక్కడ పిల్లలు ఆడుకునేవి కానీ ఇంకా 3D మూవీస్ అలా చాలా ఉన్నాయి ఎంటర్టైన్మెంట్వి. ఇప్పుడైతే మనం ఒక ప్లేస్లోకి వచ్చిన తర్వాత సెట్టింగ్ దాటేసి వచ్చిన తర్వాత ఒక లోపలికి వెళ్ళడానికి అయితే ఇలా ఉంది. దీని లోపలికి వెళ్తే కనుక చూడండి, ఇప్పుడు అల్లావుద్దీన్ అలాంటి టైంలో ఎలా ఉంటుంది అన్నట్టుగా సెట్టింగ్ అనుకుంటా, తెలీదు. ఇదంతా కూడా అరబిక్ స్టైల్లో ఉంది. అంతా కూడా రకరకాల మ్యూజిక్స్ కూడా వస్తున్నాయి దీని లోపల. పెద్ద పెద్దగా సౌండ్లు, అసలు లోపల ఉన్నంతసేపు ఒక ట్రైన్ లాగా తిరుగుతూ ఉంది ఇలా రౌండ్. మనకి అసలు అందులో ఉన్నప్పుడు ఎక్కడున్నామో అనే ప్రపంచాన్ని కూడా మర్చిపోతున్నాం అనమాట. అంత బాగా ఉన్నాయి అవి చూడడానికి. ఒక మూవీని చూస్తే మనకి ఎలా అనిపిస్తుందో సేమ్ ఆ టైప్లోనే దీని లోపల కూడా అలానే అనిపించింది. ఈ బొమ్మలన్నీ కూడా మనం వెళ్తూ ఉంటుంటే నమస్కారం చేయడము, ఇంకా చేతులు ఊపడము, కాళ్ళు ఊపడం, కొన్ని డాన్స్ వేసినట్టు అలాగ రకరకాలుగా ఉన్నాయి. ఇంకా జంతువులు లాంటివి, జంతువుల సౌండ్లు చేయడము పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పటి వరకు కనుక వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒక్కసారి అయితే విజిట్ చేయండి. మీకు మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోని కూడా మీ పిల్లలకి చూపించండి, చూస్తూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మేము ఎప్పుడు ఇండియా వచ్చినా అటు ఇటు తిరగడానికే మాకు టైం అసలు సరిపోదు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడం అనేది కూడా జరగదు. లాస్ట్ టైం వచ్చినప్పుడే ఫస్ట్ టైము హైదరాబాద్కి ట్రిప్ వేసాము. అప్పుడు అయితే 4-5 రోజులు అయితే హైదరాబాద్లో ఉన్నాము. బాగా తిరిగాము. పెద్దమ్మ తల్లి గుడికి, చిలుకూరు బాలాజీ స్వామి గుడికి, ఇంకా ఐమాక్స్, రామోజీ ఫిలిం సిటీ 5 days అసలు గ్యాప్ లేకుండా తిరుగుతూనే ఉన్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా అన్నయ్య వాళ్ళు మేము మొత్తం ఇవన్నీ తిరిగేసాం బాగాని.
మనం చూడాలే కానీ మనం ఏ దేశంలో ఉన్నా అక్కడ మన దగ్గరలోనే ఉంటాయి ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ అన్నీ. మనం బయటికి వెళ్ళక తిరగక మనకి వెళ్ళలేదు అనుకుంటూ ఉంటాము. టైం అలా అయిపోతూనే ఉంటుంది. టైం అయితే కేటాయించుకుని తప్పకుండా ఈ వేసవి సెలవులకి అందరూ విజిట్ చేయండి, బాగా నచ్చుతుంది. నిజంగా చెప్పాలంటే నాకు ఈ వీడియో కోసం ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఏదైనా వీడియో చేస్తున్నానంటే దానికి రిలేటెడ్గా ఏదోటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది చెప్పేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే మొత్తం చూడడానికే ఉంది కాబట్టి కొద్దిసేపు అయితే నేను మాట్లాడను, మీరే చూసి ఎంజాయ్ చేయండి. లోపలంతా బాగా చూసి ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడైతే బయటకు వచ్చేసిన తర్వాత పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి ఇక్కడ ఒక సపరేట్ ప్లేస్ ఉంది. ఇది వచ్చేసి దీని లోపలికి వెళ్తే కనుక ఇక్కడ అన్ని గేమ్స్ ఉన్నాయి, కానీ మేమైతే వెళ్ళలేదు. స్కేరీ హౌస్ అని అలా చాలా ఉన్నాయి. ఇక దీని లోపలికి వెళ్తే ఇక్కడ 3D ఫిల్మ్ ఒకటి వేశారు, అది చూసాము. ఇంకా అత్తారింటికి దారేది మూవీలో ట్రైన్ సీన్లు అవి ఉంటాయి కదా, ఆ ఫేక్ ట్రైన్ వచ్చేసి ఇదే. ఇంక మనం షూటింగ్ దగ్గర అంతా చూసేసి బ్యాక్ వచ్చేసేటప్పుడు ఇక్కడైతే ఒక పెద్దది పార్క్ జూ అనేది ఉంది. ఇక్కడైతే చాలా రకాల పక్షులు, బాతులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా మేము బటర్ఫ్లై గార్డెన్ అని ఉంది, దానికి కూడా వెళ్ళాము. ఆ గార్డెన్లో ఏంటంటే ప్రతి మొక్కల మీద కూడా చిన్న చిన్న సీతాకోకలు, పెద్ద పెద్ద సీతాకోక చిలుకలు, ఇంకా మధ్యలో మెస్లా కట్టి అక్కడ కూడా మొత్తం బటర్ఫ్లై గార్డెన్ అంటే నిజంగా చాలా రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. అది కూడా చాలా బాగా అనిపించింది. అప్పటికైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆ వీడియోస్ అన్నీ కవర్ చేయలేకపోయాను. నా దగ్గర ఉన్న కొన్ని వీడియోస్తో ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ బర్డ్స్ సౌండ్స్ కూడా వినండి.
మన వీడియోలో రామోజీ ఫిలిం సిటీని అందరూ బాగా చూసి ఎంజాయ్ చేశారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, నమస్కారం.